భారతీయ జనతా పార్టీకి ఒక విధానం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు ఇచ్చారు. దాంట్లో కొన్ని వివాదమైన చూసాం. తెలుగుదేశం పార్టీ టైంలో అట్లాగే. అయితే ఆ వివాదాలను వాళ్ళు పరిష్కరించేసుకున్నారు, వాళ్ళ కార్యాలయాలు కట్టేసుకున్నారు, నడుపుకుంటున్నారు. వీళ్ళు కార్యాలయాలకి కూల్చివేయించుకుంటున్నారు, నడుస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ అయితే ప్రభుత్వ భూమి పొరపాటున కూడా తీసుకోదు, ఎక్కడా కూడా తీసుకోదు, ఇచ్చినా కూడా తీసుకోదు. ఈవెన్ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా తీసుకోరు, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కూడా తీసుకోరు. వాళ్ళే భూములు కొనుక్కుంటారు, అక్కడే సొంత భవనాలు కట్టుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా 768 బీజేపీ ఆఫీసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో 563 ఇప్పటికే సిద్ధమైన 96 చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. శనివారం గోవా రాజధాని పనాజీకి సమీపంలో బీజేపీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిన నడ్డా వీడియో సందేశం ద్వారా చెప్పుకొచ్చారు. 2014 గోవా సమావేశంతోనే బీజేపీ విజయాల బాట పట్టిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో అనుకున్నారు, ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆ ఏరియా ఉంది కదా, ఆ రూట్లోనే. ఆ తర్వాత సోమవీర్రాజును టార్గెట్ చేసి అక్కడ దాన్ని ఆపించారు. మరి ఇప్పుడు పురంధేశ్వరన్న అట్లాంటి ప్లాన్ ఏమన్నా చేస్తారో లేదో చూడాల్సి ఉంది.